గుంటూరులో మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చిత్ర కళావీధి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కళాకారుల ప్రతిభను వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కూటమి సర్కారు కృషి చేస్తోందన్నారు. పొగాకు రైతులను పరామర్శించే పేరుతో వారి పంటను నాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని విమర్శించారు. ఇక డిఎస్సీ విషయంలో వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ దీక్షలు చేపడుతోందని, కేవలం రాజకీయ ప్రచారం కోసమే ఈ ఆందోళన చేస్తారని దుర్గేష్ మండిపడ్డారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రేపు ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడే ముఖ్యంగా ఎవరైతే కళాకారులు ముఖ్యంగా చిత్రకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క ప్రతిభని ప్రదర్శించుకోవాలనుకుంటే ఒక 4 గోడల మధ్య మాత్రమే పరిమితమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా వారి యొక్క ప్రతిభని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఇలాంటి ఒక చిత్రకళా వీధి అనేటువంటి కార్యక్రమం ద్వారా రోడ్డు మీదే ఈ కార్యక్రమాలను నిర్వహించటం, తద్వారా ప్రపంచ ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో ప్రపంచంలో వారందరికీ కూడా వీటిని చూపించాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా చిత్రకారుల్ని వారి ప్రతిభను గుర్తించే విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం రాజమహేంద్రవరంలో